వెజిటేరియన్గా మారి ఇన్ని రోజులైనా లోపల నుంచి గనక గుడ్డు పగిలితే పుట్టుక జననం, బయట నుంచి పగిలితే మరణం. లేదా బయట నుంచి వచ్చేదాని ఎక్స్టర్నల్ మోటివేషన్, ఓ బుస్ 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 బాగుంటుంది. సో లోపల నుంచి ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఇంటర్నల్ మోటివేషన్ అంటారు. ఏమంటారు? బయట నుంచి వస్తే మీరు గ్రేటు, మీరు చింపేయగలరు, మీరు దంచేయగలరు, మీకు ఎంత పవర్ ఉన్నా తెలుసా, దీని ఏమంటారు? ఎక్స్టర్నల్. ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది? ఇంటర్నల్ మోటివేషన్ రావాలంటే ఏం చేయాలి? ఏమన్నావు? ఆత్మను ట్రైన్ చేయాలట. చప్పలు కొట్టు. నన్ను ఆత్మకు ట్రైనింగ్ అక్కర్లేదు, ఆత్మ పవర్ఫుల్, అన్నిటితో ఉంటుంది. మన ఆత్మను రీచ్ అవ్వడానికి మైండ్ని ట్రైన్ చేయాలి. ఓకే, సో ఇంటర్నల్ మోటివేషన్ కోసం ఏం చేయాలంటే ధ్యాన సాధన చేయాలి, శాకాహార భోజనం తీసుకోవాలి, పిరమిడ్ పవర్ని యూజ్ చేయాలి. 1994లో వ్యక్తిత్వ వికాస శిక్షకుడుగా నా ప్రయాణం ప్రారంభించాను. చాలామంది అడుగుతున్నారు, సార్ మీ అనుభవాలు చెప్పండి సార్, కొంచెం ధ్యాన అనుభవాలు చెప్పండి సార్, అన్ని క్లాసులు వింటున్నాం మేము అని అడుగుతున్నారు. నిన్న చాలామంది యువత చాలామంది అడిగారు. 94లో వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. చక్కగా చూడాలి, దీని మీద మంచి ప్రశ్నలు అడుగుదాం మనం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచీచే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం, ఆశయం సాధనం, చేయనా సాహసం, నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, తీపి బాలుడనుకుంటే చితికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం, సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే ఇల్లు వినవలేడుగా శ్రీరాముడు సైతం, మనసుంటే కనపడదా ఏదో మాత్రం, కసిగుంటే జతపడదా నీతో ధైర్యం, ఓరిమే నీ బలం లోకమే నీ వశం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కూర్చుంటే ఎట్లుంది ఓపెనింగ్? సూపర్ హిట్ ఉంది. నా దగ్గర అల్టిమేట్ ఉన్నాయి. ఇంకా బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడక వెలిగించే నెత్తుతో దీపం, ఏ చీకటి ఆపురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం, కాలమే నీ పథం కోరికే నీ రథం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. ఎలా ఉంది? ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఏం జరుగుతుందో గమనించండి. వాళ్ళు సాధించినది మనము సాధించలేమా? వండర్ఫుల్, చప్పలు కొడదామా? ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా సాధించవచ్చు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. అంటే ఎంత కష్టపడితే అంత సుఖం పొందగలము. మీరు చెప్పండి, ఇప్పుడు మనం వీడియోలో చూసిన వాళ్ళందరూ వాళ్ళ ఇన్నర్ వరల్డ్ని వినడం వల్ల అవుటర్ వరల్డ్లో ఎదిగారా, అవుటర్ వరల్డ్ నుంచి ఇన్నర్ వరల్డ్కి వచ్చారా? సో ఓకే, చూడండి, 94లో వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా మంచిర్యాల జిల్లాలో ప్రయాణం ప్రారంభించాను. కానీ వ్యక్తిత్వం అంటే ఎవరికి తెలియదు. మా ఇంట్లో వాళ్ళే, మా అన్నయ్యలే అన్నారు, అరే నీకే లేదురా పర్సనాలిటీ, నువ్వేం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్తావు అన్నారు. అప్పుడు నా ఏజ్ ఎంతో తెలుసా మీకు?
ఇప్పుడు ఏది చెప్తా అప్పుడు ఎంతో మీరు చెప్పండి. 29 ఇయర్స్ నుంచి నేను ట్రైనింగ్లో ఉన్నా. 29 ఇయర్స్, రైట్. 94లో నేను ట్రైనింగ్ ప్రారంభించా. అమ్మా బాబ్రే, అవన్నీ క్యాల్కులేట్ చేస్తాను మేడం. ఓకే, వచ్చిందా క్యాల్కులేషన్? 29 ఇయర్స్లో క్రితం స్టార్ట్ చేశాము. తర్వాత 99లో ఫస్ట్ టైం పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేశాం, రైట్. 99లో పిరమిడ్ మెడిటేషన్. అప్పటి వరకు ఎన్నో సాధనలు చేశాం, ఎన్నో ట్రైనింగ్లు తీసుకున్నాం, ఎన్నో పుస్తకాలు చదివాం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది. నా లైఫ్ జర్నీలో 88లో నేను హై స్కూల్లో ఉన్నప్పుడు యోగా నేర్చుకున్నా. అప్పుడు టర్న్ అయింది నా లైఫ్. అప్పటి వరకు మామూలుగానే ఉండే. తర్వాత 94లో రాత్రి డిసెంబర్ 31 అంటే అందరూ ఏం చేస్తారు? సెలబ్రేషన్, ఎంజాయ్మెంట్. కానీ నాకు ఆ సెలబ్రేషన్, ఎంజాయ్మెంట్ అంటే నాకు బోర్ ఉండేది. కానీ పుస్తకాలు చదవడం ఇష్టం మనకి. లక్ష్యాల గురించి చదివా. మనిషి లక్ష్యం లేకపోతే ఏది సాధించారని లక్ష్యం మీద పుస్తకం చదివి 1993 డిసెంబర్ 31 రోజున లక్ష్యాలు రాసుకున్నా. నేను వరల్డ్ బెస్ట్ ట్రైనర్గా, ఇండియాలో నంబర్ 1 ట్రైనర్గా అన్ని రాష్ట్రాల్లో నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. నా గోల్ అది. 2012 అంతమైపోతుంది కదా, 2012 అంతం అన్నారు కదా, అంతమైతే మనం మిగిలితే అప్పుడు KG to PG ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాలి అని కలలు కన్నాను. ఏం పెట్టాలి అందులో? ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలన్నీ అందులో అందిద్దామని. అలా ప్రారంభమైంది, రైట్. సక్సెస్ఫుల్గా 94లో ఎవరైతే హేళన చేశారో, వ్యక్తిత్వ వికాసం అట, అంత సీన్ లేదు, స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాసం జనాలు రాకపోతే నేనేం చేశా, మనకి ఇంగ్లీష్ బాగొచ్చు, ఇంగ్లీషు చాలా ప్రిపేర్ అయ్యా. అప్పుడు ఏం చేశాను నేను, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అండ్ గ్రామర్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. మీకు అందరికి గుర్తుంటుంది 90sలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది దేంట్లో అంటే ఇంగ్లీష్లోనే. ఎస్, పాస్ అయిన వాళ్ళకి కాదు, ఎదగాలనుకున్న వాళ్ళకి కాదు, ఫెయిల్ అయిన వాళ్ళకి క్లాసులు పెట్టా. ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th అంతే. వాళ్ళకి క్లాసెస్ పెడితే ఒక్కొక్కరు 3 సార్లు రాస్తే కూడా ఇంగ్లీష్లో పాస్ కాని వాళ్ళు 80s, 70s, 90s స్కోర్ చేశారు. ఏం చేసాం అప్పుడు నా దగ్గర సెల్ఫ్ హిప్నాసిస్, మైండ్ని బాగా రిలాక్స్ చేసుకొని మనకు కావాల్సింది ప్రోగ్రామింగ్ చేసుకునే ఒక కళ ఉంది మన దగ్గర. మ్యూజిక్ అనే కళ ఉంది. అన్ని మ్యూజిక్స్ వింటూ ఉండేవాడిని, మ్యూజిక్ వినిపిస్తూ ఉండేవాడిని. అలా సక్సెస్ అయ్యాం, రైట్. ఆ తర్వాత నడుస్తుంది 98 వరకు నేను సక్సెస్ సాధించా. హైదరాబాద్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి, ట్రైనింగ్స్. అక్కడ ఉండి కూడా ఇక్కడికి డే అంతా ట్రైనింగ్ తీసుకోవడం, నైట్ ఇంటికి వెళ్ళిపోవడం. సో ఆల్ డిస్ట్రిక్ట్స్లో, తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్, ఆల్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరికి కూడా ట్రైనింగ్స్ ఇస్తూ, ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఒకవైపు, యూత్ ట్రైనింగ్ ఒకవైపు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఒకవైపు అలా ఇస్తున్నాం. 99లో పిరమిడ్ మెడిటేషన్ మనం ప్రారంభించుకున్నాం. పిరమిడ్లో ధ్యానం చేశాను. అప్పటి వరకు పత్రిజీ బుక్స్ చదువుతున్నాను, కానీ సంస్థ ఉందని తెలియదు మనకి. ఆ తర్వాత పత్రిజీ ధ్యానాంధ్రప్రదేశ్ అనే పుస్తకం ఉంది కదా, అది చదివాను నేను. అప్పుడు అర్థమైంది PSSM ఉంది, పత్రిజీ PSSM ఒకటే. అలా తెలుసుకున్న తర్వాత పత్రిజీని 2007 బిగినింగ్లో నేను కలిశాను. చప్పలు కొట్టరా? అప్పటి వరకు నేను ట్రైనర్ అయ్యాను, డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, అన్నీ వచ్చాయి. మరి ఎందుకు పత్రిసాని కలవాలి? సాటిస్ఫాక్షన్, ఫుల్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఉంది నా దగ్గర. కానీ ఇంకేదో చేయాలా, ఏదో మిస్ అవుతున్నాం, ఈ జనాలు ఇంకా మారరే ఇన్ని ప్రోగ్రాంలు ఇచ్చినా అన్న ఒక ఫీల్ అయితే ఉండేది. ఇలా చెప్పగానే అలా మారిపోవాలి మనవే. ఇంత కష్టపడి ఇన్ని పుస్తకాలు చదివి చెప్తే వినరా, ఏం మనుషులు వీళ్ళు అని ఉండేది. ఎప్పుడైతే పత్రిజీని కలిసి ఫ్లూట్ మెడిటేషన్ చేశామో ఆ ఇన్కంప్లీట్ మొత్తం వెళ్ళి ఇక చేయాల్సిన తక్షణ కర్తవ్యం అప్పటి నుంచి అర్థమైంది. అప్పటి వరకు వ్యక్తిత్వ వికాసం ఇచ్చే మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందించాలి అని డిసైడ్ చేసుకున్నాం. అప్పటి వరకు మన లక్ష్యం ఏముండే? KG to PG ఇన్స్టిట్యూట్ పెట్టాలి కదా. పత్రిజీని 2007లో కలిశాను. ధ్యానం సీరియస్గా రాత్రి కూర్చుంటే పొద్దున్న లేవడం ధ్యానం, పొద్దున కూర్చుంటే నెక్స్ట్ డే లేవడం,
అందరూ అనుకున్నారు అయిపోయింది హిమాలయస్ పోతాడేమో అని. సార్ క్లాసులు కూడా చెప్తలేరని మా స్టూడెంట్స్ కూడా బెంబేలు ఎత్తిపోయారు. కానీ ఏది కట్ ఏది నేను వదల అలా ఉంటూనే చేశా. 2007లో పత్రిజీని పరిచయం అయితే 2008లోనే స్కూల్ స్టార్ట్ చేసే అవకాశం వచ్చింది మనకి. ఎప్పుడు మన స్కూలు డిజైన్ ఎప్పుడు ఉన్నది? 2012 తర్వాత మనం మిగిలితే అంతం అంటాను కదా. ఆ అంతం అయినాక నేను మిగిలితే, అందరూ మిగిలితే, కొందరు మిగిలిన KG to 2008లో స్మార్ట్ కిడ్స్ అబాకస్ ప్లే స్కూల్ అని స్టార్ట్ చేశాను. అబాకస్ ప్లే స్కూల్. అందులో ఏముంటుంది? ప్రేయర్ ఉండదు, ఫ్లూట్ మెడిటేషన్ ఉంటుంది, అఫర్మేషన్స్ ఉంటాయి, గాయత్రి చాంటింగ్ ఉంటుంది. గాయత్రి చాంటింగ్ మీద పరిశోధన చేసాం మనం. అది కంటిన్యూస్గా పిల్లలకు వినిపించడం వల్ల వాళ్ళలో ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది అని అవన్నీ చేసాం. 15 డేస్లోనే పిల్లవాడు జాయిన్ అయితే పిల్లవాళ్ళు ఏడుస్తారు కదా, 1 డేనే మన దగ్గర. నెక్స్ట్ డే నుండి వాడు స్కూల్కి వెళ్ళామని లాక్కొస్తాడు పేరెంట్స్ని లాక్కొస్తారు కదా. ఆ లాక్కొచ్చిన పేరెంట్స్కి ధ్యానం, లంచ్ బాక్స్ బయట మీరు ఏమన్నా తినండి, ఇన్స్టిట్యూట్కి మాత్రం, స్కూల్కి మాత్రం ప్యూర్ వెజిటేరియన్ లంచ్ బాక్స్ మాత్రమే తీసుకురావాలి. మీకు ఇష్టం లేకపోతే ఓకే, నో ప్రాబ్లం. ఇంకో కండిషన్, యాక్చువల్గా స్కూల్కి వస్తే ఏం నేర్పిస్తారని వాళ్ళు కండిషన్ పెట్టాలి. రివర్స్ మనమే కండిషన్స్ పెట్టాం. నా దగ్గర మార్కుల గురించి అడగొద్దు, మా వాడు ఇంప్రూవ్ కాలేదని అడగొద్దు, కానీ మీ వాడి ప్రవర్తన మారకపోయినా ఇంతకు ముందు లాగానే ఉంటే మాత్రం నాతో డిస్కస్ చేయండి అని చెప్పాను. ఇంతకుముందు ఉన్నట్టు ఉండడు, ఉంటే అప్పుడు చెప్పాలి నాకు. అలా జరిగింది. స్కూలు, హై స్కూలు, ఎంతోమంది విద్యార్థులకు మన సేతు విజ్ఞానం, మన స్పిరిచువల్ సైన్స్, టీచర్స్కి ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అని, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని, ఆర్ట్ ఆఫ్ స్టడీయింగ్ అని పిల్లలకి నేర్పిస్తూ వస్తున్నాం. రైట్? అలా పత్రిజీ ఒక మాట యూజ్ చేశారు. 2012 వరకు ఎవరైతే చక్కగా ధ్యాన ప్రచారం చేస్తారో 2013 నుంచి మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ఒకే ఒక్క మాట మాట్లాడారు. మనం దానికోసమే ఇన్నిగానం చేస్తున్నాం కదా అని చెప్పేసి ఏ స్కూల్ని అయితే ఇంప్రూవ్ చేశామో నా పార్ట్నర్స్కి ఇచ్చేసి 2010లో 2010, 11, 12 కేవలం ధ్యాన ప్రచారమే. అందరికీ పిల్లలకి నేను ఎక్కడైతే ట్రైనింగ్ ఇచ్చానో, ఏ కాలేజీలో ట్రైనింగ్ ఇచ్చానో అక్కడ స్పిరిచువల్ సైన్స్, ధ్యానం నేర్పించడం, ధ్యాన విద్యార్థులను తయారు చేశాం, ధ్యాన ఉపాధ్యాయులను తయారు చేశాం, ధ్యాన తల్లిదండ్రులను తయారు చేశాం. సో అక్కడ బెల్లంపల్లి, మంచిర్యాల్, గోదావరికని, మన కోల్బెల్ట్ ఏరియా ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ కోల్బెల్ట్ PSSM అని స్టార్ట్ చేసి అక్కడ అందించామన్నమాట. 2012లో అయిపోయింది. ఇంకా పత్రిజీ చెప్పారు, అయిపోయింది నీ వర్క్ అయిపోయింది, ఎంజాయ్ చేయి లైఫ్, నువ్వు ఎందుకు వచ్చావో నీ వర్క్ అయిపోయింది, ఓవర్ అన్నాడు. సారు అయిపోయింది అంటే అప్పుడు బిగిన్ అవుతుంది అసలు సినిమా. 2013లో అటు పత్రిజీతో పాటు ఇక్కడ ఒకరు ఉన్నారు, ఎవరారు, కలాంజీ ఆర్గనైజేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆల్ ఇండియాలో ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు ట్రైనర్ కావాలి అని, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో. మన గోల్ ఎప్పుడు రాసుకున్నాం? 93లో రాసుకున్నాం. రైట్? స్కూల్ ఎప్పుడు పెట్టాలనుకున్నాం? 2012. ధ్యానం చేస్తే, గురు సాంగత్యం దొరికితే వితిన్ 1 ఇయర్లో స్కూల్ స్టార్ట్ చేసాం. 2-3 సంవత్సరాలు నడిపి దాన్ని ఎలా నడపొచ్చో ఎగ్జాంపుల్ చూపించేసి ఇచ్చేసాం. అంటే మనం ఎదుగుతూ ఉంటే, మన ధ్యాన సాధన, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతూ ఉంటే, ఒక యువకుడిగా, ట్రైనర్గా నేను ఉన్నప్పుడు నా ఏజ్ ఎంతో మీరు క్యాల్కులేట్ చేశారా? అది తప్ప అన్నీ వచ్చినాయి మీకు. 19 ఇయర్స్లోనే నేను ట్రైనర్ అయ్యా. ఇప్పుడు నేను అర్హున్నా కాదా ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఇలాగే ఉన్నాను, నేను ఉంటాను కూడా. ఓకేనా? సీక్రెట్ ఏంటి అని అంటారా? ఒక్కటే సీక్రెట్, అందరికీ అన్నీ మనకు తెలిసిన జ్ఞానం అందియడమే. ఓకే? సో ఇలా జరిగింది మన ప్రయాణం. కలాంజీతో పాటు 2013, 14, 15 తను మెంటార్గా ఉన్న సంస్థలో నేషనల్ కోఆర్డినేటర్గా అన్ని రాష్ట్రాల్లో ట్రైనింగ్ ఇస్తూ యువకులను, ఇప్పుడు చాలామంది యువ ట్రైనర్లను చూశారుగా, అందులో మన టీమ్ మేట్సే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించాం మనం.
సో నా భాగ్యం ఏంటంటే ఈ జీవితంలో కలాంజీతో పాటుగా పత్రిజీతో పాటుగా ఇద్దరిని ఆధ్యాత్మిక జీవితం ప్రాపంచిక జీవితం ఇద్దరు మహనీయులతో సాంగత్యం చేసిన ఈ రామ్ యొక్క జన్మ ఎంత గొప్పదంటారు. ఈ భాగ్యం కేవలం ఆధ్యాత్మికతతో పత్రిజీ సాంగత్యంతోనే మాత్రమే దక్కింది మిత్రులారా. రైట్. సో దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, పేపర్ మీద రాశాను 21st century లైఫ్ స్కిల్స్ అని స్టార్ట్ చేయాలని. పత్రిజీకి చూపించా, సార్ ఇలా నాకు ఒక ఇంట్యూషన్ వచ్చింది, ఇలా ఆర్గనైజేషన్ పెట్టమని. నాకు ఏం చూపించొద్దు, డోంట్ షో మీ ఎనీథింగ్, నువ్వు ఏది అనుకుంటే అది చేయి, వాట్ ఎవర్ యూ డూ ఈజ్ రైట్, నువ్వు ఏది చేసినా రైట్ చేసుకుంటూ పో అన్నారు. ఇది పెట్టా. ఏంటది? 21st century లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్. జీవన వికాసం ఇవ్వాలి. రైట్. స్కిల్స్ ఇస్తున్నాం మనం. నువ్వు మార్కులు సాధించడానికి స్కిల్ ఉంది మన దగ్గర, జాబ్ సంపాదించడానికి స్కిల్ ఉంది. వాటన్నిటినీ సంపాదించిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి, మార్కులు వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి, అవన్నీ జీవితంలోనే తెలుస్తాయి, జీవితం గురించి తెలుస్తుంది. సో వీరందరినీ ఆదర్శంగా తీసుకున్నాం ఇక్కడ. ఈ ఆదర్శవంతులను చూడండి మీరు. నేను ఒక పేరు చెప్తాను, MAHAKA, మహా KAVI, మహాకవి అనే యాక్రనీమ్ ఉంది ఇందులో. చూడండి ఒకసారి, ఉందా? MA అంటే ఎవరు? మహాత్మా, చప్పలు కొడదామా. KA అంటే కలాంజీ, VI అంటే వివేకానంద, ఇంకా MA అయిపోయింది. HA అంటే ఎవరు? హజారుద్దీనా, అన్నా హజారే, చప్పలు కొట్టండి ఒకసారి. తను ఉన్నారు ఇంకా. నెక్స్ట్ MAHA మహా, KA అంటే కలాం, VI అంటే వివేకానంద. ఈ మహాకవి అనే యాక్రనీమ్తో జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే ఈ ఆర్గనైజేషన్కి రావాలి రామ్, నీలాంటి వాళ్ళు ఉండాల్సింది అక్కడ కాదు అన్ని రాష్ట్రాల్లో నన్ను పిలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా చప్పాలు కొడదాం. వారు నేను కలిసి మహాకవి స్కిల్స్ డెవలప్మెంట్ అని కార్పొరేట్ కంపెనీ స్టార్ట్ చేసి హైదరాబాద్లో ఉన్న అన్ని కార్పొరేట్ సంస్థలకి ట్రైనింగ్ ఇస్తూ వచ్చాం. అక్కడ ఏం చెప్తాం మనం? మళ్ళీ స్పిరిచువల్ సైన్సే. రైట్. ఈ మహాకవితో పాటు ఇద్దరు మహానుభావులు కూడా ఉన్నారు. ఎవరారు? పత్రిజీ అండ్ ఓషోజీ. రైట్. గట్టిగా చప్పలు కొడదామా. సో దిస్ ఈజ్ ద థింగ్. సో నెక్స్ట్, వెల్కమ్ ఆల్. 2020లో దీన్ని లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో ఆన్లైన్ కార్యక్రమాలు, ఎన్నో ఆన్లైన్. 2020లో లాక్డౌన్ అయిన తర్వాత నాకు చాలామంది యువత ఫోన్ చేశారు, చాలామంది తెలిసిన ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, హౌస్ వైఫ్స్ ఫోన్ చేశారు. సార్ చాలా ఇబ్బంది అవుతుంది ఈ లాక్డౌన్ తర్వాత, ఇంట్లో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని. ఏం చేద్దాం, ఒక్కొక్కరికి ఎంతమందికి చెప్దాం అని చెప్పి ఇలా ఆన్లైన్ సెషన్స్తో కొన్ని వేల మందికి ఆన్లైన్లో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్షాపులు చేశాం. మళ్ళీ జనవరిలో కూడా స్టార్ట్ కాబోతుంది. మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీరు వాట్సాప్లో జాయిన్ అయితే ఆ ప్రోగ్రామ్ 10 days ఫ్రీ వర్క్షాప్. నేను వేసే వర్క్లో 85% చారిటీయే, 15% మాత్రమే పెయిడ్ వర్క్షాప్. అది కూడా కార్పొరేట్ వాళ్ళు బయట పే చేయడానికే అక్కడికి వెళ్ళి తీసుకుంటాం మనం. మిగతాదంతా చారిటీయే 94 నుంచి ఇప్పటి వరకు. రైట్. చాలామంది అడుగుతున్నారు నన్ను. రైట్. సరే, హెల్త్ 2020 పౌర్ణమి ధ్యానం చేస్తున్నా నేను. నాకు ఇంట్యూషన్ వస్తుంది, ఆరోగ్య భారత్, ఆరోగ్య జగత్ కోసం నువ్వు వర్క్ చేయాలి అని వస్తుంది. ఏంటి ఇది? డేట్తో సహా వచ్చింది. ఆరోగ్య భారత్ 2030, ఆరోగ్య జగత్ 2050 అని నాకు ఇంట్యూషన్ వచ్చింది. అప్పుడు వెంటనే ఆన్లైన్లో హోలిస్టిక్ హెల్త్ అని వర్క్షాప్స్ డిజైన్ చేసి దాదాపు ఒక 15 batches ట్రైనింగ్ ఇచ్చాం మనం. ఆల్ రైట్. తర్వాత పత్రిజీని 2021 October 1 వారి ఇంట్లో ఉన్నప్పుడు కలిశాను నేను. సార్ నాకు ఈ మధ్యన హోలిస్టిక్ హెల్త్ సెంటర్ స్టార్ట్ చేయమని చాలా ఎక్కువ అనిపిస్తుంది సార్ అని చెప్పాను. సారు
హోలిస్టిక్ హెల్త్ సెంటర్ కాదు, హోలిస్టిక్ హెల్త్ హోమ్ అని పెట్టి కింద ఏ వింగ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం అని పెట్టారు. చూడండి, చదవండి ఒకసారి గట్టిగా. కింద ఆ పిరమిడ్స్ వేసి ఆ పిరమిడ్స్లో సారే రాశారు. సార్ యాజ్ ఇట్ ఈజ్గా రాసిందే చేసాం మనం అక్కడ. బాగుందా? హోలిస్టిక్ హెల్త్ హోమ్. గట్టిగా చప్పాలు కొట్టండి. ఆధ్యాత్మికత ఉంటే ఆరోగ్యంగా ఎలా ఉంటారు అనేటివి ఇందులో ఉంటాయి. టోటల్ సంపూర్ణ ఎదుగుదలకు కావాల్సినవి ఇందులో ఉంటాయి. రైట్? సరే, ఇక యూనివర్స్లో ఏం జరిగింది? మనకు షిఫ్ట్ జరిగింది, అంతే కదా. 2020 అంటే షిఫ్టే కదా. ఎక్కడ జరిగింది షిఫ్ట్? చెప్పండి, ఎక్కడ జరిగింది షిఫ్ట్? షిఫ్ట్ ఎక్కడ జరిగింది? అక్కడ చూడండి. ఎక్కడ? మళ్ళొకసారి. యూనివర్స్లో ఫస్ట్ లెటర్ ఏంటి? గట్టిగా చెప్పాలి. యు అంటే నేను చెప్తున్నా. యు అంటే నువ్వు, నీవు. యూనివర్స్లో యు ఉంది అంటే నువ్వున్నావు, నేనున్నాను. బయట ఎక్కడో జరిగింది అనుకున్నాం, మన లోపల జరిగింది మిత్రులారా. గట్టిగా చప్పలు కొడదామా? రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ మీ. చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ మీ గురించి ఎప్పుడు చెప్పరేంటి సార్, మీ గురించి నాకు మొత్తం తెలియాలి సార్ అంటాడు. బయట మీరు సత్యదర్శనం ఎంఎల్ రామ్గానే తెలుసు, మీ గురించి మాకు ఇంకా తెలియాలి, డీటెయిల్గా చెప్పండి అన్నారు. సో ఇదండి, దిస్ ఈజ్ అబౌట్ మీ. రైట్? ఒకసారి ఎంఎల్ రామ్కి చప్పలు కొడదామా? అది నేను కాదు, ఇక్కడ ఉన్నది నేను. అది నేను కాదండి, అది ఆ ఎంఎల్ రాము బాడీతో తను ఏదేదో సాధించాడని చెప్పుకుంటున్నాడు, అది అన్నమాట. రైట్? గట్టిగా ఏంటి ఎంఎల్ ఎందుకు? గట్టిగా చపాలు కొట్టండి ఆయనకు. అది ఇంపార్టెంట్ ఆన్సర్ కదా. నా పేరు ఎం రాము. ఏంటది? రామ్. ఎం రామ్ నా పేరు. నా లైఫ్ పార్ట్నర్, నా బెటర్ హాఫ్ మహాలక్ష్మి, తన పేరు. ఏం పేరు? ఎం ఆల్రెడీ ఉందిగా, ఇంకేం కలిపితే తను కూడా ఉంటుంది, ఎల్ కూడా ఉంటుందిగా. మహాలక్ష్మి రామ్ అక్కడే ఉన్నారు. ఒకసారి నిలబడితే వీ రికగ్నైజ్ యూ. అటు తిరగండి, మహాలక్ష్మి మేడం అక్కడే ఉన్నారు. మన టీం వీళ్ళంతా మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం అనమాట. ఇక్కడ ఉంది మా అమ్మాయి, ఇక్కడ ఫోటో తీస్తుంది, శివాని. గట్టిగా చప్పలు కొట్టండి. కూర్చోండి. వాళ్ళంతా మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం. మేము సాధన చేసి మా మీద అప్లై చేసి అందరికీ చెప్పి వాళ్ళలో ఏమి చేంజ్ వస్తుందో మేము అన్ని పరిశోధనలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అది 21st సెంచరీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫౌండేషన్కి హోలిస్టిక్ లైఫ్ కోచెస్ని తయారు చేస్తున్నాం మనం. ఓకే, వాళ్ళందరూ హోలిస్టిక్ లైఫ్ కోచెసే. మహాలక్ష్మి మేడం నా బ్యాక్ ఎండ్ అంతా తనే ఆర్గనైజ్ చేసేది. మీరు రేపు ఎప్పుడైనా ఆన్లైన్లో జాయిన్ అయితే మీకు మెసేజ్ మేడం నుంచి వస్తుంది. ఓకేనా? మరి మా టీంకి మేడంకి గట్టిగా చప్పలు కొడదామా? మా అమ్మాయికి గట్టిగా చప్పలు కొడదామా? రైట్. సో మన జీవితాన్ని ఎవరు నిర్మించుకోవాలి? మనము అన్న వాళ్ళందరూ మీ పర్సులు ఓపెన్ చేసి అందులో డబ్బులు ఉంటే డబ్బులు అందరికి ఇచ్చేయండి, ఏటీఎం పిన్ నెంబర్ కూడా నాతికి వేయండి. మరి మనం అన్నారుగా, ఎవరు? నా జీవితాన్ని నేనే నిర్మించుకున్నా. మీ జీవితాన్ని అవునన్న వాళ్ళు చేయెత్తాలి. చూద్దామా? మరి జీవితాన్ని నిర్మించుకున్న వాళ్ళు మీ ఫేవరెట్ హీరో ఇందాక వీడియో చూసాంగా అనుకుంటే కదా. సో ఫస్ట్ వాళ్ళు ఏం తెలుసుకున్నారు? వాళ్ళను వాళ్ళు తెలుసుకున్నారు ముందు. సచిన్ టెండూల్కర్ తను లోపల చూస్తే క్రికెట్ మీద ఇష్టం అతనికి. క్రికెట్ అంటే ఇష్టము కాబట్టి ఆడాడు, అందుకే అంత సక్సెస్ అయ్యాడు. అంటే మరి తనలో ఏమున్నాయి ఏం లేవు తెలుసుకున్నాడు. మీ గురించి మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? క్వశ్చన్ చేస్తాం ధ్యానంలో కూర్చొని, నేనెవరు అని ప్రశ్నించుకోవచ్చు. ఇది ఆధ్యాత్మిక పద్ధతి. మరి ఈ వ్యక్తిత్వ వికాసం ప్రకారంగా, సైకాలజీ ప్రకారంగా ఏం చేయాలి? స్వాట్ అనాలిసిస్. SWOT. ఎస్ అంటే స్ట్రెంగ్స్, మీ బలాలు. W అంటే వీక్నెసెస్, మీలోని బలహీనతలు. O అంటే ఆపర్చునిటీస్, మీకున్న అవకాశాలు. T అంటే థ్రెట్స్, మీకున్న అడ్డంకులు. అవి తెలుసుకోవాలి.
అది కాక మీ గురించి మీరు తెలుసుకోవాలంటే ఇగో ఇది చూడాలి. ఓకే, చూద్దామా ఇదేంటో? ఇది అర్థమైతే మీరేంటో మీకు అర్థమవుతుంది. చూసుకోండి, మీ గురించి మీరు ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఎస్ నాన్న. ఫిక్స్డ్ మైండ్, క్లోజ్డ్ మైండ్, న్యూట్రల్ అండ్ ఓపెన్. ఇవి తెలిస్తే మీరేంటో మీకు తెలుస్తుంది. ఈ మైండే కదా అడ్డానికి మనకి ధ్యానం చేయడానికి. అబ్బో అంతసేపు ఎక్కడ కూర్చుంటామండి? అబ్బో ధ్యానం 2-3 గంటలు కూర్చుంటారా? బా అంతసేపు కూర్చోను. మరి థియేటర్లో కూర్చునేది ఎవరండి? పెళ్ళిళ్ళో యువత సోషల్ మీడియాలో, వాట్సాప్లో ఎంతసేపు కూర్చుంటారండి? కదలకుండా కూర్చుంటాం. ధ్యానం చేయమంటే అమ్మో, అవునా కాదా? సో ఎందుకు ఏం ఆపుతుంది? మన మైండ్ సెట్. ఇది అర్థమైతే మనం అర్థం అవుతాం, అద్భుతంగా ధ్యానం చేస్తాం, ఉన్నతంగా ఎదుగుతాం. ఓకే రైట్. క్లోజ్డ్ మైండ్ వాళ్ళు ఎలా ఉంటారు? క్లోజ్డ్ మైండ్, ఫిక్స్డ్ మైండ్, న్యూట్రల్ మైండ్ ఎలా ఉంటారో తెలుసుకుందాం. ఫిక్స్డ్ మైండ్ చెప్పండి, ఈ పదం అనండి. అలా కాదు, ఇలా నాతో పాటు. ఫిక్స్డ్ మైండ్ అంటే ఎట్లుంటారు? ఫిక్స్ అయిపోతారు. ఏమని? అబ్బో పాజిటివ్గా చెప్తాను. మీరు నేనింతే, నేను మోనార్కును, నన్నెవ్వరు మోసం చేయలేరు. ఎందుకు చేస్తారు? తనని తానే మోసం చేసుకుంటాడు కదా, వేరేటోళ్ళకి ఛాన్స్ ఎక్కడ ఉంది కదా. మరి మీరు చెప్పండి, ఫిక్స్డ్ మైండ్ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా? ఆనందంగా ఉంటారా? నెక్స్ట్, క్లోజ్డ్ మైండ్ వాళ్ళు ఎలా ఉంటారు? గ్లాస్ ఇలా ఉంటుంది, ఇది క్లోజ్డ్ మైండ్ ఎలా ఉంటారు? బోర్లించిన గ్లాసు, దాంట్లో ఏమైనా పోస్తే పోతాయా? బోర్లించిన కుండ. అబ్బో మా యూత్ మాస్టర్ ఎంత బాగా చెప్తున్నారు చూడండి. సార్ మాకు ఛాన్స్ ఇవ్వండి సార్. రైట్, చెప్పండి, క్లోజ్డ్ మైండ్ వాళ్ళు ఎలా ఉంటారు? నాకన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అని ఎవరైతే అనుకుంటున్నారో, ఏమీ తెలియని వాళ్ళు అన్నీ తెలుసు అనుకుంటారు. నాకన్నీ తెలుసు అంటే మీనింగ్ ఏంటిది? అసలు మీనింగ్ చెప్పండి. ఏం తెలియదురా బాబు, పాగల్ అన్నట్టు. వీళ్ళిద్దరు ఆనందంగా ఉంటారా? ఉండకపోను. ఎవ్వరు కూడా ఆనందంగా ఉండకుండా నా స్వాయశక్తులా కృషి చేస్తాను అని కృషి చేస్తూనే ఉంటారు. ఫిక్స్డ్ మైండ్ అంటే ఎవరైనా నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇది చేయకు, ఆగిపోతారు. చిన్నప్పటి నుంచి అదే కండిషన్స్లో పెరిగాం. నేను కూడా, మా ఇంట్లో నంబర్ 8 నాది. ఎన్ని కండిషన్స్ ఉంటాయో చూసుకోండి. నా ముందు 7 ప్లేయర్స్ ఉన్నారు. మా అమ్మ నాన్న వాళ్ళతో నాకు ఏ సమస్య లేదు. మా కజిన్స్ ఒక 6, 6 + 7 ఎంత? 13 మంది నన్ను క్రికెట్ ఆడితే ఎట్లుంటుందో చూసుకోండి. వాళ్ళందరికీ చప్పాలు కొట్టండి. వాళ్ళని ఎంచుకున్నది నేనే. నన్ను ఆడండిరా బాబు, మస్తు క్రికెట్ ఆడండి, నేను మొత్తం రాటు తేలిపోవాలి, స్టేజ్ మీద అందరినీ షైన్ అయ్యేటట్టు చేయాలని నేనే ఎంచుకున్నా. ఓకే, చప్పలు కొడదామా? రైట్. సో ఈ క్లోజ్డ్ మైండ్ వాళ్ళు నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఫిక్స్డ్ మైండ్ వాళ్ళు మూవ్ చేస్తే కానీ కదలరు. ఓకే, మరి న్యూట్రల్ మైండ్ గోపి చెప్పండి. వీళ్ళు ఏదో చెప్తారు, అబ్బా మీరు చెప్పింది కరెక్టు, మీరు చేసింది కరెక్టు, మీతో నేనే ఉన్నా. అటే నువ్వు చెప్పింది రైటు అంటాడు. ఇటు గోడ మీద నిలబడతాడు, ఎవరు ఎటు చెప్తే అటే పోతాడు. ఇది ప్రమాదం. ఫిక్స్డ్ మైండ్, క్లోజ్డ్ మైండ్ ఉన్నా పర్వాలేదు. న్యూట్రల్ మైండ్ ఉంటే మాత్రం, గోడ మీద పిల్లి అయితే మాత్రం ఆ పిల్లి ఎటు పడుతుందో తెలియదు, ఎవరికి ఇంట్లో పడుతుందో తెలియదు. ఆ పిల్లి తెలుస్తుందా ఎవరికి ఎటు పోతుందని? ఇటు వస్తుంది అనుకుంటూ ఇంకో దగ్గర పోతుంది. చప్పలు కొడదాం పిల్లికి. అదే అడిగే వస్తుంది తెలుసా? పిల్లి మాట్లాడుతుంది తెలుసా? హిందీ మాట్లాడుతుంది. పిల్లికి హిందీ మాత్రమే వచ్చు. మయాం అంటది. టూ అంటాం మనం, మయాం అంటది. అది
మనకి హిందీ అర్థం కాక ఏ నడవు అంటాం. ఈసారి మా ఆవు అంటే ఆవో జీ బయట అనండి అంటారా అనరా? సో న్యూట్రల్ మైండ్ డేంజర్. ఎవరు ఏమి చెబితే అన్నీ వినండి. సబ్కా సున్నా అప్నా అంతర్ కా కర్నా. అప్నా సున్నా వరకు ఆగిపోయినాం మనం. అందరిది వినాలి, మాట్లాడినాం. నీకు నచ్చింది ఏమన్నాం? నచ్చింది కాదు. నచ్చింది కాబట్టి 8 తింటున్నాం. నో, నచ్చిన పనులు చేయడం ఓల్డ్. సరి అయినవి చేయాలి. నాకు ఇక్కడికి రావడం నచ్చకపోవచ్చు, పొద్దున లేవడం నచ్చదు, కానీ ధ్యానం చేయడం సరి అయిన పని. యువత ఎక్కువసేపు పడుకోవడం నచ్చుతుంది, ఇష్టం. నువ్వు పడుకుంటే ఎంత ఇష్టమో లేచి 1 గంట సేపు ధ్యానం చేస్తే కదా ఎంత బాగుంటుంది. నచ్చింది చేస్తే బాగుంటుందా? సరి అయింది చేయాలా? మనము లైక్ థింగ్స్ నుండి రైట్ థింగ్స్కి ఎదగాలి. అదే ఆధ్యాత్మికత. రైట్, న్యూట్రల్. ఎవరు ఏం చెప్తాట వెళ్ళొద్దు, వినండి. మొత్తం మీ అంతరాత్మను వినండి. ధ్యానం చేస్తే మీకే చెప్తుంది ఎవరిని ఫాలో కావాలి, ఏది ఫాలో కావాలి, ఏది ఫాలో అవద్దు. రైట్. నెక్స్ట్ ఏంటి? ఓపెన్ మైండ్. ఇలా ఉంది. ఈ 3 రకాల ఫిక్స్డ్ మైండ్, క్లోజ్డ్ మైండ్, న్యూట్రల్ మైండ్ ఏ మైండ్ సెట్లో ఉన్నా వాళ్ళలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గి ఉంటుంది. దేనివల్ల తగ్గింది రోగ నిరోధక శక్తి? మనస్తత్వం వల్ల. మనం లోపలికి ఏమి ఇస్తున్నాం? శరీరానికి ఇస్తున్నాం. నువ్వు శరీరానికి ఎన్ని పోషక విలువలు ఇచ్చినా నీ మనస్తత్వం సరిగ్గా లేకపోతే యూజ్ లేదు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? మనస్సుకి పోషణ మనస్సుని శూన్యం చేస్తూ వస్తుంది. అది ధ్యానం చేస్తూ వస్తుంది. గట్టిగా చెప్పాలి కొడదామా? ఓపెన్ మైండ్. మరి ఓపెన్ మైండ్ వాళ్ళు ఎలా ఉంటారు? వైట్ పేపర్. ఓపెన్ మైండ్ వాళ్ళు ఎలా ఉంటారో చెప్పమంటారా? ఈ కెమెరా అటు తిప్పితే, లేదా మీ దగ్గర ఫోన్ ఉందా, ఫోన్ ఓపెన్ చేస్తే మీకు కనబడుతుంది వాళ్ళు ఎవరో. మనమే. ఆ వాచ్ చాలా బాగుందమ్మా, అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే కదా, మనం అన్నారు కదా మేడం, అది గోల్డే కదా హ్యాండ్, అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే మేడం. మళ్ళా మనం అనే పదాలు వాడుతున్నారు. చెప్పండి. అది ఓపెన్ మైండ్ అంటే బయట ఎన్నో ఉన్నా ఇక్కడ వినాలని వచ్చారు చూసారా, అదే ఓపెన్ మైండ్. దాన్ని నేర్చుకునే మనస్తత్వం. నేర్చుకుంటే సరిపోదండి, ఆచరించాలి. ఏం ఆచరించాలి? 100 వింటే 100 ఆచరించొద్దు. ఇందులో 1 అయినా 2 అయినా 3 అయినా ఆచరిస్తే జీవితం మారిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు వచ్చి నెక్స్ట్ ఇయర్ ఏం జరిగిందో ఇన్ఫామ్ చేయాలి మాకు, ఇందులో రికార్డ్ చేయాలి మీరు. రైట్. ఓపెన్ మైండ్ వాళ్ళు ఎలా ఉంటారు? చిరునవ్వుతో ఉంటారు. ఎప్పుడు తెలుసుకోవడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటారు? ఓపెన్ మైండ్ వాళ్ళ ఫస్ట్ క్వాలిటీ ఏంటి? చిరునవ్వుతో ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది, అవునా చెప్తున్నాను, ఘోరమైన పాయింట్ చెప్తాను. మీకేం తెలుసు సార్ నా కష్టాలు తెలిస్తే మీరు జీవితంలో నవ్వరా అంటారా? ఎవరైతే మొహం పైన చిరునవ్వు లేదో వాళ్ళు 3 రోజులు మోషన్ పోనట్టు. పక్కకి ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి. ఏమయ్యా వెంకీ, సంతోష్, అజయ్, అబ్బో నవ్వుతున్నాడు. పక్క వాళ్ళని అడగండి. నేను అంతే అడుగుతాను. ఆఫీస్కి వెళ్తాను, సీరియస్గా వస్తారు. ఏమైంది అంట. ఏమైంది ఏంటి సార్, ఎన్ని రోజులు అయింది మోషన్ పోక అంట. ఎందుకు సార్ మరి ఫేస్ అంతా సీరియస్గా పెట్టావు? చైనాలో ఒక ప్రావర్బ్ ఉంది, ఎవరైతే చిరునవ్వు మొహంతో లేరో వారు ఏ షటర్ ఓపెన్ చేయడానికి వీలు లేదు. లాఫింగ్ బుద్ధ అని పెట్టుకుంటా కదా, షాపులో ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉంటుంది. ఇంట్లో అందరూ సీరియస్గా ఉంటారు. అవునా కాదా? సో ఫస్ట్ క్వాలిటీ చిరునవ్వుతో ఉంటారు. సెకండ్ క్వాలిటీ నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, నేర్చుకున్నవి ఆచరిస్తారు, వాళ్ళకు తెలిసింది పంచుతూ ఉంటారు. వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్.
వారే పిరమిడ్ యూత్, వారే ధ్యాన విద్యార్థి. వండర్ఫుల్ కదా? సరే, అయిపోయింది అనుకున్నారా మీరు? రైట్. ఇప్పుడు ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 1, అది చూస్తూ క్వశ్చన్ చేసుకోండి. నేను ఏ మనస్తత్వం గల వ్యక్తిని? చెప్పొద్దు, చెప్తే అందరూ ఓపెన్ మైండ్ అంటారు. నేను ఏ మనస్తత్వం ఉన్న వ్యక్తిని? ఫస్ట్ క్వశ్చన్. నా కుటుంబ సభ్యులతో ఏ మనస్తత్వంతో ఉంటున్నా? కథం, అయిపోయింది. అక్కడికి వచ్చే వరకు మారిపోయా. నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నా ఫ్రెండ్స్తో, టీచర్స్తో ఏ మనస్తత్వంతో ఉంటున్నా? నా వృత్తిలో, నా వ్యాపారంలో ఏ మనస్తత్వంతో ఉంటున్నా? అన్నీ ఒకటేనా? మీతో, మీ ఇంట్లో, మీ కుటుంబంలో, బయట ఎక్కడైనా ఒకే విధంగా ఉన్నారా? లేరా? ఎందుకని? అట్లెట్లుంటాం సార్? మనుషులను బట్టి ఉంటాం కదా. మనుషులను బట్టి గనక నువ్వు మారితే అది ఓపెన్ మైండ్ అయితే కాదు. ఏ మైండో మీరే చెప్పాలి, నాకు తెలియదు. ఓపెన్ మైండ్ అంటే ఎవ్వరు ఏ మనస్తత్వంలో ఉండని, డజంట్ మ్యాటర్. ఎలా ఉండాలి? నేను ఓపెన్ మైండ్, చిరునవ్వుతో. ఈ క్లాస్ అయిపోయింది సార్, టైం దిగండి స్టేజ్. ఓకే, థ్యాంక్ యూ. కొంతసేపు కంటిన్యూ అయ్యండి సార్. ఓకే, డన్. ఏమి క్లాసా? ఏం సార్ అసలు ఇంత బోరు కొడుతుంది? ఓకే, థ్యాంక్ యూ, ఇంప్రూవ్ చేసుకుంటా. అర్థమైందా? మనం ఇంట్లో కానీ, బయట కానీ, ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా ఈ రకాల మనస్తత్వాలు ఉంటారు. నువ్వు ఓపెన్ మైండ్గా ఎదిగితే అప్పుడు ఎలాంటి మనస్తత్వాలతో అయినా మెర్జ్ కాగలుగుతావు. ఓపెన్ మైండ్ ఎప్పుడు వస్తుంది? వెయిట్. ఎంప్టీ మైండ్ లీడ్స్ టు ఓపెన్ మైండ్. చెప్పండి. 3 కోతల కథ తెలుసు మనకి. 4వ కోత అవ్వాలి మనం. మనస్సుని శూన్యం చేసుకోవడం. చెప్పండి, ఎంప్టీ మైండ్ ఎలా అవుతుంది? ఎంప్టీ మైండ్ లీడ్స్ టు ఓపెన్ మైండ్. ఎంతమంది ఓపెన్ మైండ్లో ఉండాలనుకుంటున్నారు? రైట్. అందరూ కూడా ప్రతిరోజు ఏం చేయాలి? ధ్యానం. ఎలా చేయాలి? ఏదో చెప్తున్నారు, ఇక అందరూ అంటున్నారు. సరే కూర్చో. మీకు నచ్చిన స్వీటు తిన్నంత ఆనందంగా తినాలి. మీకు నచ్చిన వ్యక్తితో టైం స్పెండ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీగా చేయాలి. ఎంతమంది రెడీ ఉన్నారు? డన్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో అర్థమైంది కదా ఓపెన్ మైండ్ ఎలా వస్తుందో. తర్వాత ఎనర్జీ. ఇవన్నీ ఓవరాల్గా మీకు టీజర్ చూపించాను మధ్యలో. ఇంకా మీ గురించి అర్థం కావాలంటే, మీ మనస్తత్వం మీకు అర్థమైందా? ఎక్కడ ఉండాలి ఇప్పుడు మనం? ఓపెన్ మైండ్తో ఉండాలి. ఓపెన్ మైండ్ అంటే ఏంటి? కాదు, ఎంప్టీ మైండ్ తీసేయండి. ఓపెన్ మైండ్ అంటే ఎలా ఉండడం అంటారు? ఒక్క నిమిషం ఆగండి. ఎవరో చెప్తుంటే నాకు వినబడ్డది. నాకు స్మెల్ వచ్చింది వాళ్ళు అనుకుంటూ ఉంటే. ఏమనుకున్నారు తెలుసా? అట్లా ఉన్నందుకే మస్తు సమస్యలు వస్తానే నాకు అన్నారు. ఎవరో అనుకున్నారు కదా, చేయెత్తండి. మీరు అనుకుంటారు, అగ్గో అక్కడ ఉన్నాడు, నాకు స్మెల్ వచ్చిందో. ఓపెన్ మైండ్ అంటే ఏమనుకుంటాను మీరు? సరే, ఓపెన్ మైండ్ ఉంటే సమస్యలు వచ్చినాయి ఉన్నావు కదా, నీ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఇవ్వాలి. కాదు, అది కాదు ఓపెన్ మైండ్. ఓపెన్ మైండ్ అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఏది అవసరమో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో తెలిసిన వాళ్ళే ఓపెన్ మైండ్. ఇంకా చెప్పమంటారా? మనకు ఒక సామెత ఉంది కదా, నొప్పించక తా నొవ్వక. ఇక్కడ తప్పించుకో అని ఉన్నది కదా, తప్పించుకోకుండా అక్కడే ఉండేవారే ఓపెన్ మైండ్ సుమతి. చెప్పాలి నాతో పాటు. నొప్పించినా పర్వాలేదు, నొచ్చుకోకుండా, నొచ్చుకున్నా పర్వాలేదు, తప్పించుకోకుండా అక్కడే ఉంటే నేనే ఓపెన్ మైండ్.
ఓపెన్ మైండ్ అని క్లోజ్గా ముడుచుకోని అంటే ఎట్లా కుదురుతుంది? కమాన్, ఓపెన్ మైండ్. అది సంగతి. మరి అంత ఓపెన్ అవ్వకండి మరి. రైట్. ఎనర్జీ ల్యాడర్, నిచ్చెన తెలుసుగా. ఓ నిచ్చెన లెక్కే వచ్చినాం మనం. నా జీవితంలో ఎక్కువ రోజులు ఆడిన ఆట ఏంటి అంటే ఇగో ఇదే. ఎక్కువ రోజులు ఆడిన ఆట, చిన్నప్పుడు నాకు ఇష్టమైన ఆట స్నేక్స్ అండ్ ల్యాడర్ అంటాం కదా, స్నేక్స్ అండ్ ల్యాడర్ కదా, అదే ఆడేవాడిని. అప్పుడు ఏమయ్యేది, ఇక్కడ నిచ్చెనెక్కినా అని హ్యాపీ అయిన మరుక్షణం పాము మింగేది, కిందికి వచ్చేవాడిని. రైట్. అలా ఎన్నిసార్లు వచ్చాను. పైకి వెళ్ళిన తర్వాత కూడా కిందికి వచ్చాను నేను. కానీ ఎదుటి వాళ్ళకన్నా మళ్ళీ ముందే నేను ఫస్ట్ రీచ్ అయ్యా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నా లైఫ్లో అదే జరుగుతుంది. దానికోసం ఇది పెట్టాం మనం. ఈ స్లైడ్ చూడండి అందరూ. సో ఎనర్జీ డ్రైనర్స్, ఎనర్జీ డ్రైన్ అవుతుంది. డ్రైన్ అంటే తెలుసా అందరికీ? వాషింగ్ మెషిన్ ఉందా అందరికీ? వాషింగ్ మెషిన్ అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇలా అనగానే నీళ్ళన్నీ పోతూ ఉంటాయి కదా. ఎప్పుడు ఎనర్జీ డ్రైన్ అవుతుంది చూడండి ఒకసారి, గట్టిగా చదవాలి అందరూ బయటికి. ఎవరితోనైనా ఆర్గ్యూ చేస్తే, మీతో మీరు ఆర్గ్యూ చేస్తే, నెగటివ్ థింకింగ్ ఉంటే, నెక్స్ట్ 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 అది అది నిర్ణయం తీసుకోకుండా చేద్దామా వద్దా, వెళ్దామా వద్దా ఆగారనుకోండి, ఎనర్జీ డ్రైన్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చేసుకోండి వెంటనే ఫాస్ట్గా, మీలో ఇందులో ఏవేవి ఉన్నాయి? మీలో ఉన్నాయా? ఉన్నాయా? చప్పలు కొట్టండి. ఇప్పుడు ఏం చేయాలి? ఎనర్జీ పెంచుకోవాలి. చూద్దాం నెక్స్ట్ వస్తుంది అది. నెక్స్ట్ పొద్దున్నే మీరు ప్లాన్ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఏ ఎనర్జీ డ్రైనింగ్ యాక్టివిటీస్ నేను చేశాను తెలుసుకోవాలి. బ్యాక్ స్లైడ్ జంప్ అయింది. ఎనర్జీ వేస్టర్స్ చూడండి. ఏంటి చదవండి ఒకసారి. మొబైల్ అవసరమే, అతిగా వాడితే వేస్ట్ అవుతుంది ఎనర్జీ. నెక్స్ట్ బ్లేమ్ చేస్తే, ఇక్కడ ఏముంది, అన్నమే సరిపోతలేదు, నాకు నిజంగా పప్పే దొరకలేదు నిన్న, నాకు తెలుసా. నెక్స్ట్ సమయాన్ని వృధా చేయడం. నెక్స్ట్ సోషల్ మీడియా అవసరమే కానీ అతిగా వాడితే. నెక్స్ట్ విమర్శ. నెక్స్ట్ ఇద్దరు కలిసి మూడో వ్యక్తి గురించి మాట్లాడితే. నెక్స్ట్ టీవీ అవసరమే. ఏ టీవీ చూడాలి? పిఎంసి చూడాలి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు పిఎంసి ఆన్లోనే ఉండాలి. మా ఇంట్లో పిఎంసి మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ వరకు నడుస్తూనే ఉంటుంది. ఎంత ఎనర్జైజ్ అవుతుందో ఇప్పుడు మీరు వెళ్ళి ప్రాక్టికల్గా చూడండి. ఓకేనా? నెక్స్ట్ మోమాట పడుతూ ఉండడం. మొహమాటం వల్ల కూడా ఎనర్జీ వేస్ట్ అవుతుంది, చూసుకోండి. ఇందులో మీకు ఎన్ని ఉన్నాయి చూసుకోండి ఒకసారి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయా? రైట్. మరి ఆల్మోస్ట్ అన్నిటి మీద వర్క్ చేయాలి. మరి వీటన్నిటికీ విరుగుడు ఏంటి? ఎనర్జీ క్రియేటర్ కాదు, అది ఎనర్జీ ఎన్హాన్సర్ అనుకోండి. మనం ఎనర్జీని తయారు చేయం కదా, ఆల్రెడీ ఉంటుంది. మరి ఎనర్జీని తీసుకునే ఫస్ట్ మెథడ్ ఏంటి? గట్టిగా చదవాలి ఇవన్నీ. నెక్స్ట్ ఆర్గనైజింగ్. 1 minute. ఇలాంటివి ఆర్గనైజ్ చేస్తే ఎనర్జీ ఏమవుతుంది? వస్తుంది. ఇలాంటి ఎనర్జీ ఇలా వర్క్ చేసే వాళ్ళకు మీరు సపోర్ట్ చేశారనుకోండి, మీకు ఎనర్జీ పెరుగుతుంది. నెక్స్ట్ ఎస్, న్యూ ఇయర్ వస్తుంది కదా. నెక్స్ట్ 1 year, నెక్స్ట్ మహాచక్రం. నేను ఎప్పుడైనా ఇంతకుముందు గోల్స్ రాసుకునేవాడినిగా, ఇప్పుడు ధ్యానమహాయాగాలకి రావడం, ధ్యానమహాచక్రాలకి రావడమే మన ప్లానింగ్ అనమాట. నేను అనుకుంటాను ఈ ధ్యాన మహాయాగంలో నేను ఈ స్థితిలో ఉన్నాను, నెక్స్ట్ ధ్యాన మహాయాగానికి నేను ఎలా ఉండాలి, ఎలా రావాలి అని ప్రణాళికలు వేసుకుంటా. మీరు కూడా అలాగే వేసుకోండి. నెక్స్ట్ రీడింగ్, బుక్స్ చదవాలి. నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి స్టాల్స్లో, బుక్స్ కొనుక్కొని వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ అది నవ్వుతూ ఉన్నారు కదా అప్పటి నుంచి, సీరియస్గా ఉంటే ఏమవుతుంది? ఎనర్జీ పోతుంది, చూసుకోండి. నెక్స్ట్ ఎప్పుడు మిమ్మల్ని మీరే అరే ఏం జరుగుతుంది, ఒక్కొక్క ప్రోగ్రామ్ వింటుంటే, ఒక్కొక్క సబ్జెక్ట్ వింటుంటే మీలో కొంతమందిలో భయం బయటకు వస్తూ ఉంటుంది, కొంతమందిలో తెలియని బాధ అనిపిస్తూ ఉంటుంది. వాటిని గమనించండి మీరు. ఎందుకు వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమందికి ఆనందం బాగా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళ మాటల్లో లేదు, మీలో ఉన్న బాధని ఆ మాట టచ్ అయితే మీరు బాధపడతారు. మీలో ఉన్న ఆనందాన్ని టచ్ అయితే మీలో ఆనందం బయటకు వస్తుంది. రైట్. సో దీనికి అంతటికి ఫస్ట్ టెక్నిక్ ఏంటి? ఏం చేయాలి? మెడిటేషను చేయాలి. మెడిటేషన్ ఈజ్ వెరీ ఈజీ.
ఛాయ్ తాగినంత ఈజీ, వాటర్ తాగినంత ఈజీ అని చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎప్పుడు చేయాలి ధ్యానం? ఎప్పుడు చేయాలి? ఎనీ టైం. ఏటీఎంలో డబ్బులు అప్పుడప్పుడు వస్తాయి, అప్పుడప్పుడు రావు. కానీ కూర్చొని పిరమిడ్లో కూర్చోండి, ఇక్కడ ఏదైనా సబ్జెక్టు వినండి, ఎనీ టైం కళ్ళు మూసుకోండి, అంతే వచ్చేస్తూనే ఉంటుంది. అవునా కాదా? ఎప్పుడు వస్తుంది? మనస్సుని శూన్యం చేస్తే. కూర్చుంటే రాదు. చాలామంది అడుగుతున్నారు, సార్ మస్తు రోజుల నుంచి చేస్తున్నా సార్, నువ్వు మస్తు రోజుల నుంచి ఏం చేస్తున్నావు? కూర్చుంటున్నావు. మనస్సు శూన్యం అవ్వాలి. రైట్. నెక్స్ట్ ఏపీఎం. ఎక్కడ కూర్చోవాలి? కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోండి, మీ ఇంట్లో బెడ్ పైన కూర్చోండి, సోఫాలో కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి. నెక్స్ట్ ఏఎస్ఎం. ఎనీ సిచ్యువేషన్. మీరు బాధలో ఉన్నారు, ధ్యానం చేయండి, ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. ఆనందంగా ఉన్నారు, పట్టలేని ఆనందం ఇవాళ ఉన్నారు, ఆ ఆనందం కొనసాగాల వద్దా? మరి ధ్యానంలో కూర్చోవాలా వద్దా? అది సంగతి. రైట్. సో లైఫ్ అంటే ఏంటో ఒక 2 స్లైడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం పత్రిజీ ఏం చెప్పారు జీవితం గురించి చూడండి. ఇదేంటి? లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అనేది ఒక ఫ్లూట్ అనుకోండి. మనకు ఫ్లూట్ ఇస్తే ఏమవుతుంది? పిల్లి కూతలు, పిచ్చి కూతలు వస్తాయి మీకు, నాకు ఇస్తే. అదే పత్రిజీ చేతిలో ఉంటే ఎస్ ఆర్ నో? గట్టిగా చపాలు కొట్టండి. ఎందుకు మరి పత్రిజీ చేతిలో ఎందుకు సంగీతం వస్తుంది, మన దగ్గర ఎందుకు రావట్లేదు? తను సాధన ప్రాక్టీస్ చేశారు. జీవితం అందరికీ ఇవ్వబడ్డది ఒకటే జీవితం. చెడ్డ జీవితం, మంచి జీవితం, బెస్ట్ జీవితం లేదు. అందరికి ఒకటే జీవితం. దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు, ఏం తెలుసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. జీవితం అంటే బీ టు డి అంటారు, బర్త్ టు డెత్. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, మధ్యలో ఉండేదంతా జననం అంటాం. దాంట్లో మధ్యలో ఏముంటుంది? సి ఉంటుంది. ఏముంటుంది? సిలో 2 సీలు ఉన్నాయి. మీ జీవితం చాయిస్ అనుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఛాన్స్ అనుకుంటే ఎలా ఉంటుంది? చూడండి, నా జీవితం ఛాన్స్ అబ్బా, ఎవరో ఇచ్చిన అవకాశం, తల్లిదండ్రులు ఇచ్చారు నా జన్మ. నిజమే, చప్పలు కొడదాం ఒకసారి. ఈ శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రులే, డౌటే లేదు. రైట్. ఆ భగవంతుడు ఇచ్చాడు, అవునా? తెలియనంత వరకు ఓకేనే. ఒకవేళ ఎవరో ఇచ్చిన అవకాశం నా జీవితం అనుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇగో ఇలా ఉంటుంది. ప్రతి యువత ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? నా జీవితం ఎవరో ఇచ్చిన అవకాశం, నాకు ఇచ్చి రాబడే ఉద్యోగం ఎవరో నాకు ఇవ్వాలి, ఎవరో ఇస్తే నాకు వస్తుంది అనుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? అవకాశం ఎవరో ఇచ్చిన ఛాన్స్ అనుకుంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. యువత ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉన్నారంటే చూసుకోండి ఒకసారి. అదే స్ట్రెస్కి దారి తీస్తుంది, ఒత్తిడికి దారి తీస్తుంది. మరి ఎప్పుడు ఏం చేయాలి? ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకున్నప్పుడు, ధ్యాన సాధన చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. బ్యాక్ స్లైడ్, లాస్ట్ స్లైడ్ చూడండి. నా జీవితం నేను ఎంపిక చేసుకున్న నా అవకాశమే, చాయిస్. ఎవరైతే నా చాయిస్ అనుకుంటారో వారు లక్ష్యాలు పెట్టుకుంటారు, వారికి లక్ష్యం ఉంటుంది. ఇక్కడ మన అందరికీ లక్ష్యం ఉంది. 11 రోజులు ఇక్కడ ఉండాలి, ఎనర్జీ తీసుకోవాలి, అంత జ్ఞానం తీసుకొని వెళ్ళాలి. రైట్. సో ఇది మీరు చాయిస్ అనుకుంటే మీ జీవితం ఒకలా ఉంటుంది, చాయిస్ అనుకుంటే మరోలా ఉంటుంది. మరి చివరగా ఈ చాయిస్ అంటే ఎక్కడెక్కడ మీకు చాయిస్ ఉన్నాయి చూడండిగా. ఇది అర్థమైతే జీవితం అర్థమైనట్టే. మీ ఆరోగ్యం మీ చాయిసా కాదా? ఎస్ ఆర్ నో? తినకూడని అన్నీ తిని, మాట్లాడకూడని అన్నీ మాట్లాడి, చేయకూడని పనులన్నీ చేసి అయ్యో నా ఆరోగ్యం పోయింది అంటాం. నీ చాయిసే. ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్, నీ ఆర్థిక స్థితి నీ చాయిసా కాదా? రైట్. అవునా కాదా? నువ్వు కావాలనుకుంటే ఎంత ఆర్థికంగానైనా ఎదగొచ్చు, అది ఎనర్జీ పెంచుకుంటే. నెక్స్ట్, గవర్నమెంటే మన చాయిస్, అంతే కదా? మెజారిటీ ఓటేస్తేనే ఒక గవర్నమెంట్ వస్తుంది. రైట్. నెక్స్ట్, ఫ్యామిలీ యాక్సిడెంటల్గా రాలే, అది కూడా చాయిసే. ఇందాక చెప్పాను కదా, నా పైన ఉన్న నా 7 బ్రదర్స్, నా కజిన్స్, మొత్తం 13 మెంబర్స్ ఉన్నారు నా పైన. నన్ను క్రికెట్ ఆడుతున్నారు అనుకునేవాడిని, అందరూ పెద్దవాళ్ళు కదా, నువ్వు ఇది చేయరా అది చేయకురా అని. వాళ్ళు నన్ను ఫ్రీడమ్గా ఉంచారు, నన్ను నేను తెలుసుకోవడానికి ఉపయోగపడ్డారు. చప్పలు కొడదాం. రైట్. సో ఇది నీ కెరియర్. ట్రైనర్ కావాలి అన్నది నా చాయిసే. నాకు ఏదేదో చెప్పారు మా వాళ్ళు, నువ్వు ఈ బిజినెస్ పెడితే బాగుంటుంది, ఆ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఆయిల్ మిల్లు పెడితే బాగుంటుంది. కొన్ని రోజులు ఆయిల్ మిల్లులో కూర్చోబెట్టారు, నా మైండ్ అక్కడ లేదు.
మా మామయ్య తీసుకెళ్ళి ఒక ట్రాన్స్పోర్ట్లో పెట్టాడు, అరే ఇది బాగుంటుంది, నా మనసు అక్కడ లేదు. ఎక్కడైతే ట్రైనింగ్ ఉందో, ఎక్కడైతే కౌన్సిలింగ్ ఉందో అక్కడ నాది. మీ చాయిసే. ఇక్కడ మీరున్నారంటే మీ చాయిసే. నెక్స్ట్ ఆధ్యాత్మికత. ఇక్కడ చాయిస్ కాదు, చాయిస్తో కూడుకున్న ఛాన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఆధ్యాత్మికతను చాయిస్గా తీసుకొని సాధన చేయకపోతే నా జీవితం ఎవరో ఇచ్చిన ఛాన్స్ అన్న భ్రమల్లోనే జీవిస్తాం. ఇది నేను ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నా కూడా, ట్రైనింగ్ ఇచ్చినా కూడా మనం స్పిరిచువల్గా వచ్చిన తర్వాత మాత్రమే ఇవి అర్థమైనాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్. ఇంకా చాలా ఉన్నాయి, మనం మరిన్ని విషయాలు ఫ్యూచర్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఓవర్ టు యూ రామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎనర్జీ గురించి, ధ్యానం గురించి, లైఫ్ గురించి చక్కగా వివరిస్తున్నారు. ఇవాళ మొదటి స్పీకర్ చక్కగా మనం మళ్ళీ యథావిధిగా ధ్యానం, పిరమిడ్ మాస్టర్ కాబట్టి ప్రతి లైన్లో ఏముంటుంది మళ్ళీ ధ్యానానికి మనం లింక్ చేస్తాం.